కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. మీకు ఇప్పటికే అర్థమై ఉంటది నేను దేని గురించి చెప్పబోతున్నా, దేని గురించి మాట్లాడబోతున్నా అని. నేను ఒకవేళ మాటలు కొన్ని దొర్లినా, నేను ఇంకేమైనా ఎక్స్ట్రీమ్గా మాట్లాడినా దయచేసి ఏమీ అనుకోకండి. మన గురించే మాట్లాడుతున్నాం, మన సిస్టమ్ గురించే మాట్లాడుతున్నాం. మన కళ్ళ ముందట కనబడ్డా సరే మనకు కాదు కదా, మనకేం సంబంధం అని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాం కదా. ఇక వాటి గురించే మాట్లాడతాయి ఈరోజు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడానికి కారణం కూడా ఒక రకంగా అదే. టిప్పర్ లారీ ఏమైనా కొత్తగా వచ్చిందా? రోడ్లు బాలేవు అన్న సమస్య ఏమైనా కొత్తగా వచ్చిందా? దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు అని 12 ఏళ్ల నుంచి అదే రోడ్డు మీద నుంచి పోతున్నాం, అదే రోడ్డు మీద నుంచి వస్తున్నాం. మరి ఎన్నిసార్లు ఎలక్షన్లు జరిగినాయి, ఎన్నిసార్లు ఓట్లేసినాం? ఓట్లేసే ముందు ఆ పెద్ద మనుషులు పొలిటీషియన్స్ వాళ్ళ కిందనే కదా మనం ఉన్నాం. వాళ్ళు ఏది చెప్తే గదే. ఎంతమంది పొలిటీషియన్స్ మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిండ్రు? ఏలేదా మనం ఓట్లు వేయలే? ఆయన ఏం చెప్పిండో ఆనాడు చెప్పే ఉంటాడు కదా, ఆ రహదారిని నేను బాగు చేపిస్తా, ఈసారి మాత్రం ఖచ్చితంగా మీరు ఫిక్స్ అయిపోండి, నేను వేపిస్తా కదా, నేనున్నా కదా, వా పార్టీ ఓడి చేయలే, ఈ పార్టీ ఓడి చేయలే, ఇగో నేనున్నా, నేను చేస్తా అనే కదా చెప్పుంటారు. గ్యారెంటీ అది జరిగే ఉంటుంది. అయితేనే కదా మనం ఓట్లు వేస్తాం. చీము నెత్తురు అసలు ఏమీ లేకుండా సావా చచ్చిపోయి చలనం లేని బెడ్ మీద లాస్ట్ కొనా ఊపిరితోని బతుకుతుంటారు కదా, వాళ్ళు ఎంతనో ఇగో ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం కూడా మనము అంతే. నిజంగా చెప్తున్నా, కనవడ్డోళ్లకు దండం పెట్టి నా కూతుర్లే అమ్మా, ముగ్గురమ్మా చనిపోయినరమ్మా అని ఎంత దారుణంగా ఏడ్చి చెప్తుంది. వీడియోలు చూసినాం కదా. అయినా మనకేం లేదు. 2 రోజులు అయింది, 3వ రోజు 4వ రోజు 5వ రోజు వీళ్ళ పెద్ద కర్మ అయిపోయే లోపల ఆల్ సేమ్ సిచ్యువేషన్, ఏమీ ఉండదు. చూడలేదా మొన్ననే కర్నూలులో యాక్సిడెంట్ జరిగింది, సజీవ సమాధి అయిపోయినరు. ఆడ అది జరిగిందట, ఇది జరిగిందట, ఇదైందట, అదైందట అని మాట్లాడుకొని ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతురా? ఇది కూడా గంతే. గంతే. ఎందుకు కావాలి? ఎందుకు కావాలి? ఆనాడు ఇన్సిడెంట్ జరగగానే ఆ 3 రోజులే మాట్లాడతాం, ఆ తర్వాత ఏం మాట్లాడము, ఏముండదు, మన నుంచి అసలు రెస్పాన్స్ ఉండదు, మనకెందుకులే అని చెప్పి మళ్ళా అందరం సేమ్ లైఫ్ స్టైల్. పొద్దుగల లేచి ఆఫీస్కి పోవాలా, డ్యూటీలకు పోవాలా, బిజినెస్ చేసుకోవాలా, బస్ అంతే. గది మనం. అందుకే ఎలక్షన్లు వచ్చే కంటే ముందు ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈడ నేను మాట్లాడదో తెలియదు కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనం ఏం చూస్తున్నాం? అదే కదా ఎలక్షన్ టైంలో నాయకులు అందరు చేసే ఫీట్లు అవే కదా. అవి వేస్తేనే కదా ఇక చేస్తాడు మా నాయకుడు అని చెప్పి ఓటేసినాం. వీళ్ళు కూడా ఓట్లు వేసిండ్రు కదా. గెలిపించుకున్న తర్వాత ఏమిచ్చిండ్రు? ఇగో ఈ 3 తల్లుల శవాలను తీసుకొచ్చి ఇగో ఈ తల్లి చేతిలో పెట్టిరు. ఇది ఒక్క ఇంటి బాధ కాదు, ఈ తెలంగాణ మొత్తానికి సంబంధించిన బాధ. ఇది ఎప్పుడు అర్థమవుతుంది? మన దిమాక్లకి ఎప్పుడు ఎక్కుతుంది? మాట్లాడి ఒర్రి క్వశ్చన్ చేసి ఓన్లీ 10 మంది 20 మంది క్వశ్చన్ చేస్తే అయిపోదు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆడ జరిగింది కదా, తాండూరులో ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడితే సరిపోయింది అనుకుంటున్నాం. కాబట్టే అక్కడ తాత్కాలికంగా అట్లట్లట్లా మసిబూసి మారడకాయ అంటారు కదా, ఊరికేనే అనలే ఈ పదాలన్నీ కూడా. ఇప్పుడు అక్కడ అదే నడుస్తుంది. ఎక్స్గ్రేషన్ అట. ఎవరికి కావాలా? ఆ పైసలన్నీ మెడలేసుకొని ఊరేగదామా? ఈ తల్లి ఆ పైసలన్నీ తీసుకొని మెడలేసుకొని ఆహా పోతే పోయిరు, నా బిడ్డలు పోతే పోయిరు, నాకు పైసలు అయితే వచ్చినాయి అని అనుకుంటుందా? చెప్పండి. ఇది నిజంగానే అంటే నేను క్వశ్చన్ చేయడం, నేను మాట్లాడడం తప్పే అని అనుకున్న వాళ్ళకి నేను అడుగుతున్నా, ఇట్లా మాట్లాడితే తప్పే కావచ్చు,
కానీ నేను అదే స్టాండ్ తీసుకుంటా, నేను అదే మాట్లాడతా కూడా. కేంద్రం ఎక్స్గ్రేషియా ఇస్తుంది, రాష్ట్ర సర్కార్ ఎక్స్గ్రేషియా ఇస్తుంది. ఏం చేసుకోవాలి సార్ పైసలు? ఇట్లా ఇట్లా మెడలేసుకొని ఊరేగాల? ఏం చేయాలా తల్లి? ఆ పేరెంట్స్ ఏం చేయాలా? 5 పిల్లలు ఉన్నారు సార్, లేదు అసలు వీళ్ళు 3 పిల్లలే అనుకోరు సార్. ఓ నిమిషం అట్లా అనుకుందాం. ఏం చేయాలా తల్లిదండ్రులు? బతికేందుకు? ఏం చేసి బతకాలా? ఊహించుకోండి. సరే సార్ అవన్నీ వదిలేయండి. ఆ బస్సుల గిన ఏ రాజకీయ నాయకుడు, ఇది తప్పే కావచ్చు, నాకేం ప్రాబ్లం లేదు, నేను అన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఆ బస్సుల గిన ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీనో లేకపోతే ఇంకెవరో వాళ్ళ పిల్లలుంటే ఏం చేస్తురు ఈరోజు? చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. గింత దరిద్రమా, గింత ఘోరమా? ఒక రోడ్డు వేయడానికి 12 ఏళ్ళు 15 ఏళ్ళు లేదు చూడన్నా. ఏడ బతుకుతున్నాం సార్ మనము? అసలు మన బతుకులు ఏంది? ఏ సామెతలు అంటారు చూడండి, తూని బతుకు జడా అని. మనందరిది అదే. రియలీ ఐమ్ టెలింగ్ టుడే, మనం అట్లాంటి వ్యవస్థలనే బతుకుతున్నాం. మొత్తం అసలు వాళ్ళ ఇంటి చుట్టూరు సైలెన్స్, ఊరంతా గదిలిపోయింది. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత బాధపడనటువంటి ఒక వ్యక్తిని నాకు చూపెట్టండి, ఇవాళ మాట్లాడనటువంటి వ్యక్తిని ఒకసారి చూపెట్టండి, రియాక్ట్ కానటువంటి వ్యక్తిని చూపెట్టండి. ఇగో ఇక్కడికే ఈయన్నే ఉంటున్నాం. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఏంది? నో, ఆ నెక్స్ట్ ఏం లేదు. ఇక గంతే, అక్కడి వరకే మాట్లాడుకోవాలి. ఇంకో ఇన్సిడెంట్ ఎప్పుడన్నా అయితే మళ్ళీ ఇగో గివ్వే మాటలు చెప్పాలి. మన కర్మ, ఏం చేస్తాం? అట్లున్నాం, ఆ సిస్టంలో ఉన్నాం, ఆ వ్యవస్థలనే ఉన్నాం మనం. ఈ వీడియోలు చూసిన తర్వాత అసలు రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు వింటే నిజంగా అసలు అసలు ఇట్లాంటి వ్యవస్థలను మనం ఉన్నది. అసలు ఓట్లు ఎందుకు వేయాలా? దేనికోసం వేయాలా? అసలు ఎలక్షన్లు ఎందుకు? ఇంకేదో వ్యవస్థ రావాలా? ఇంకేదో రాజకీయ పార్టీలు రావాలా? ఆ రాజకీయ పార్టీ వచ్చిన తర్వాత మీకు అన్ని మంచిగా చేస్తుంది అంతే. మీరు ఏమైనా రాసిస్తారా? మీకు నమ్మకం ఉందా? ఇవన్నీ అసలు భ్రష్టు పెట్టిన పార్టీలు, కొత్త పార్టీ వస్తే మొత్తం ప్రక్షాళన అయిపోయి ఇక అద్భుతాలు చేసేస్తుందన్న నమ్మకం మీకుందా? ఎవరికన్నా ఉందా? నాకైతే లేదు. మీకుందా? బిడ్డ పెళ్లి మొన్ననే చేసింది. ఆ సంతోషకరమైనటువంటి మూమెంటే కదా. బస్సులో ఓడానికి, బస్సులో కూర్చుంటే ఎవడో టిప్పరోడు ఓవర్లోడ్తో వచ్చి బస్సును డాష్ కొడతాడు. డ్రైవర్ వెనకాల సీట్లో కూర్చున్న 3 ఈ పిల్లలు చనిపోతారు. మిగతా 19 మంది చనిపోయినారు. నేను దాని గురించి అందరికీ తెలిసిందే. ఒకే కుటుంబంలో 3 చనిపోతే ఆ ఇంట్లో 3 శవాలు లేస్తే ఎట్లుంటాయి మీరు ఊహించుకుంటారా? ఫ్యామిలీలో ఒకటేసారి కనురెప్పపాట్లో 3 మాయమైతే ఏమైతుందో మీరు ఇమాజిన్ చేసుకోగలుగుతారా? మీ ఫ్యామిలీనే అది జరిగిన రోజు మీకు ఎట్లుంటుందో ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబం అట్లా ఫీల్ అవుతుంది. ఏంటిది? అసలు మనము ఇవన్నీ చూడ్డానికే బతుకున్నట్ట? ఇక ఇంకెన్ని చూడాల మరి? పైసలు అన్నిటికీ పైసలేనా సార్? మానవత్వం, మన్ను, మశానం, దుబ్బ ఇవేం లేవా సార్? ఏం లేవా? ఇక మీరు మీ ఫ్యామిలీ మీ తరతరాలు బాగుపడితే చాలు, ఇక మిగతాడంతా ఎటన్నా కొట్టుకపోని ఎట్లాగూ ఎలక్షన్లు అప్పుడు డబ్బులు ఇస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు కదా, గివ్వా? ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పడిపోయిందో చూస్తున్నారా? ఇక మొత్తంకి అసలు 0 సార్. ఈ ఇన్సిడెంట్ తర్వాత మేము ఓట్లే వేయం పో, అసలు మాకు ఈ సిస్టమే వద్దు పో అంటే సాధ్యమా? అవుతుందా అది? కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అది కావాలని. ఎందుకు? మనకి ఈ సిస్టమ్ ఉండి కూడా వేస్టే కదా. ఆ రాజకీయ నాయకుడు వచ్చి ఈయన మీద వచ్చి ఆయన మీద ఇంకేదో ప్రాణాలైతే బాయే కదా. మనం ఎసుంటి నాయకులని ఎసుంటి వ్యవస్థను ఎన్నుకుంటున్నామని ఏం సమాధానం చెప్దాం? మరో ఇన్సిడెంట్ కాదు అని చెప్పి ఎవరన్నా బాండ్ పేపర్ మీద రాసేయగలుగుతారా? కాదు ఇదే లాస్ట్ అని చెప్పగలుగుతారా? నేను ఒక మెసేజ్ చదువుతా. ఈ వీడియో వేరే ఇంకో దాంట్లో వచ్చినప్పుడు కింద ఒకతను పెద్ద మెసేజ్ రాసిండు. ఆ మెసేజ్ చూసిన తర్వాతనైనా, చదివిన తర్వాత, విన్న తర్వాత అయినా మొత్తం జనేంద్రియాలు అంటారు కదా, కనీసం అందరూ ఈ వ్యవస్థలో ఉన్న సోకాల్డ్
స్థాయి వ్యక్తులు వినండి. ఇది ప్రతి ఒక్క పర్సన్ ఒపీనియన్. నిజం చెప్తున్నా, ఆ మెసేజ్ నేను మీకు చదివి వినిపించబోతున్నా. ఆ మెసేజ్ నేను ఇప్పుడు చదువుతున్నా. ఈ ప్రభుత్వాలు కూడా పక్కా వ్యాపార సంస్థలు అంటే నమ్ముతారా? వీటికి ఆదాయం కావాలి, ప్రజలు నాశనమైనా పర్వాలేదు, లిక్కర్ను వేలం పెట్టి ఆదాయం, ఈ మత్తులో ఎవడన్ని నేరాలు చేసినా ఏం పర్లేదు, ఆర్టీసీ ద్వారా ఆదాయం, జనాల్ని పరిమితికి మించి కుక్కడం ద్వారా, రోడ్ల ద్వారా ఆదాయం, తక్కువ ఖర్చుతో నాసిరకంగా నిర్మించి డబ్బు ఆదా చేసుకోవడం ద్వారా అవి గుంటలు పడి జనాలు యాక్సిడెంట్లలో చస్తున్నా సరే. మన వ్యవస్థ అంతా దొంగలమయం. ప్రభుత్వ శాఖలు దాదాపు అన్నీ దొంగలమయమే. పాలకులు ఇంకా పెద్ద దొంగలు. వాళ్లకు చిన్న మొత్తాలు సరిపోవు. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు. మరి ఈ జనాలు వీళ్ళేం దక్కువ తినలేదు. ఓటుకు నోట్లు తీసుకొని దేశాన్ని అమ్మేస్తారు, వాళ్ళ జెండాలు మోస్తారు. పాలకులు మంచోళ్ళైతే పాలన కొంత మెరుగ్గా ఉండొచ్చు, కానీ ఈ వ్యవస్థను మారుస్తానికి మాత్రం ఎవడూ సిద్ధంగాడు. ఈ వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయింది. దీన్ని కుక్కట్వేళ్లతో పెకిలించి నూతన వ్యవస్థను నిర్మిస్తేనే దేశం రూపురేఖలు మారిపోతాయి. ఇందుకు ప్రజాస్వామ్యం పనికిరాదు, కర్కశమైన నియంత వ్యవస్థ మాత్రమే కావాలి. ఐ అగ్రీ. నిజంగా నియంత అయితేనే వీటన్నిటిని కంట్రోల్ చేస్తాడేమో అనిపిస్తుంది. నిజంగా నాకు అనిపించింది ఈ మెసేజ్ చదివిన తర్వాత. ఇక మంచిగా మెల్లగా చెప్తే వింటలేరు కదా. ఓ నియంత అనుకో, ఇక చింత బరిగేనో లేకపోతే ఇంకోటో దండనో కఠినంగా ఉండాలి. ఓ 5 ఏళ్ల పాటు ఆ పాలన చూసినాం అనుకో, చక్కగా అంత సెటరేట్ అవుతుంది. నన్ను అడుగుతానైతే మొత్తం అంత భయంకరంగా తయారైంది. మనది సనాతన ధర్మం అని గొప్పలు చెప్పుకునేవారు అలా చెప్పడం ఆపేయండి. వాళ్ళకు అనడానికి అర్హతలు కూడా లేదు. సనాతన ధర్మం భారతదేశపు రెండో పార్శ్యమైన ఆధ్యాత్మిక మరియు యోగుల వ్యవస్థ. ఇది మనలో 95% పైగా ఆ వ్యవస్థతో సంబంధమే లేదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా సనాతన ధర్మం అనే ఈ పదాన్ని వాడేసుకుంటాం. ఆ ధర్మం ప్రకారం ఆచరణ అస్సలు ఉండదు. అంతే. ఓ ధర్మం లేదు, ఓ క్రమశిక్షణ లేదు. మనకు మనం అర్థం కావడం లేదు. మనం కుళ్ళిపోయి ఉన్నాం. అంతే. ఈ మెసేజ్ రియల్లీ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. వర్తించదా? ఈ మెసేజ్ మీద మీ కామెంట్ ఏంటో చెప్పాల్సిందిగా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి తెలంగాణ వాది కూడా ఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కూడా ఈ మెసేజ్ నేను చదివిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి నాకు చూడాలనుంది. కింద కామెంట్ రూపంలో దయచేసి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే. ఇట్లా క్వశ్చన్ చేయకుండానే మన బతుకులు ఇట్లా తయారైనాయి. ఓ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రమే మాట్లాడుతున్నాం. దానికంటే ముందు ఆ రోడ్లు అట్లనే లేవా? దాని మీదకెళ్ళే మనం పోతున్నామా లేదా? ఎంతమంది ఆపి క్వశ్చన్ చేసిండ్రు? ఒక పెద్ద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకోటి ఏమొస్తుంది? ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచి ఇక మేల్కొని 19 మంది చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు మన నేషనల్ హైవేకి సంబంధించిన ఆఫీసర్లు రెస్పాండ్ అవుతారు. ఎట్లా? ఇది అత్యంత బాధాకరం, మేము ఊహించలేదు, అసలు ఇంత దుర్ఘటన మేము అసలు ఇమాజిన్ కూడా చేయలేదు, దాని మీద కేసు ఉండడం వల్ల మేము ఇప్పటి వరకు హోల్డ్ ఆన్ చేసినాం, ఇక ఇప్పుడు ఆపడానికి లేనే లేదు, ఏదన్నా ఎటన్నా రావని ఏదన్నా ఎటన్నా పోని ఇప్పుడు పనులు జరగాలి అని ఈ రోడ్లకు సంబంధించి ఒక ఆర్డర్ వస్తుంది. అది చూడండి. అంటే 19 మంది చచ్చిపోతే కానీ మనం మేల్కోం. ఓ పెద్ద ఇన్సిడెంట్ అయి అందరు మాట్లాడితే కానీ మనం మేల్కోం. అసలు నాకైతే మాటలు కూడా రావట్లేదు. అసలు ఎంత భయంకరం అంటే ఈ ఇంపాక్ట్ చాలా అంటే చాలా మంది మీద పడ్డది. నేను కొన్ని మెసేజెస్ చదివినా, ఇది 2 రోజుల క్రితం అయింది కదా, అసలు అన్నం తినాలంటే కూడా లోపల కోతలేదు, భయం వేస్తుంది. ఆ ఇన్సిడెంట్ విన్నా చదివినా కన్నీళ్ళే వస్తున్నాయి. అసలు ఆ అమ్మ ఎట్లా ఓర్చుకుంటుందో నాకైతే అర్థమైతలేదు అని చెప్పి ఒక మెసేజ్ సర్క్యులేట్ అయింది. అది కూడా నేను
చూసిన అయితే చాలా మంది రెస్పాండ్ అవుతుండ్రు, కానీ ఇది సరిపోదు. ఇప్పుడు ఇంతకుముందు నేను మెసేజ్ చదివిన కదా, ఆ మెసేజ్ పూర్తిగా ఉంది. అంటే ఏం చెయ్యాలా, నిజంగా కావాల్సింది ఏంది, మనం అసలు ఏ స్టేజ్లో ఉన్నాం అనేది అందులో స్పష్టంగా కనిపిస్తుంది. చేవెళ్ళ మీర్జాగూడ రోడ్డు మీద జరిగిన హృదయ విదారక ప్రమాదం మరోసారి మన రోడ్డు భద్రతా వ్యవస్థలోని లోటుపాట్లను బయటపెట్టింది. ఇన్ని సంవత్సరాలుగా ఈ మార్గంలో ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది, అయినా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆగమేఘాలపై జరిగిన ఘటన తర్వాత కొన్ని గంటల్లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రోడ్డు నిర్మాణానికి ఆదేశించడం ఒక సానుకూల పరిణామం. అక్కడి మర్రి చెట్టును కాపాడుతూ రోడ్డు వేయండి అని స్పష్టంగా తెలియజేసింది. ఎన్జిటి ఆన్ మండే గివ్స్ గో హెడ్ టు వైడనర్ ఆఫ్ రోడ్ వేర్ లారీ బస్ యాక్సిడెంట్ అకర్డ్. ఓ పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు ఇస్తే ఎంత, నువ్వు ఇవ్వకపోతే ఎంత? ఈ డిసిషన్ ఎవరు తీసుకోవాలి? పాలకులు కదా తీసుకోవాలి. అంటే అది ఎమర్జెన్సీ కాదులే, ఏముంది, జనాలు దాని మీదకెళ్ళే పోతారు, దాని మీదకెళ్ళే వస్తారనే కదా ఆ నెగ్లిజెన్స్. అసలు ఎవరికి కావాలి సార్? ఫ్రీ బస్సులు ఎవరన్నా అడిగిర్రా? దాని మీద ఎంత వ్యతిరేకత ఉన్నది మీకు తెలియంది కాదు కదా. ఎవరో రాజకీయ నాయకుడు దాని మీద ఏదో అన్నాడని చెప్పి అది తీయకుండా అట్లనే కొనసాగిస్తున్నారు. కుక్కి పోతున్నారు. ఈ బస్సులో 70 మంది ఎక్కిరట, 2 గంటలు 3 గంటలు బస్సుల కోసం వెయిట్ చేయాలట. కింద గ్రౌండ్లో ఏం జరుగుతుందో అసలు మీరేమైనా నివేదికలు తెప్పించుకుంటారా? తెప్పించుకున్న తర్వాత కూడా ఏముందలే అని చెత్తపుట్టలు ఇసిరేస్తున్నారా? ఏం చేస్తున్నారు సార్? అసలు ఏం చేయాలా చెప్పండి? 5 ఏళ్ళు కూర్చోబెడితే మీ ఇష్టారాజ్యం. ఇక 4 ఏళ్ళు అయిన తర్వాత 5వ ఏడు ఎలక్షన్లు ఉన్నాయంటే ఆ ఏడాది ముందట మేము గుర్తొస్తాం. లేకపోతే మీ సావేదో సావుర్రి, మీరెటన్నా ఓండి, మాకు సంబంధం లేదు, గంతే కదా. ఇట్లా మాట్లాడితే మీరు నాకు తెలుసు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలుసు, ఆర్ మీకు ఎంత నచ్చదో కూడా నాకు తెలుసు. కానీ ప్రజల అభిప్రాయం సార్, ఇది గ్రౌండ్లో ఏం జరుగుతుంది. తెలంగాణలో ఓ బంధులని అదని ఇదని అసలు మామూలు హంగామా ఉండదు. మొన్న కూడా రీసెంట్లో బంద్ అయింది. బంద్ అంటే ఏంది అనేది ఇగో ఈ ఇన్సిడెంట్ జరిగిన తాండూర్ అనే ప్లేస్లా ఇగో చూడండి, నిశ్శబ్దం. స్వచ్ఛందంగా బంద్ చేస్తే, స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేస్తే ఎట్లుంటుంది? ఈ సైలెంట్ని ఎవరైనా రాజకీయ నాయకులు తట్టుకోగలుగుతారా? సరే ఒక్కసారి మీరు వెళ్ళండి, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అటువైపు ఎవరైనా వెళ్ళండి, రియాక్షన్ ఎట్లుంటుందో మీకు తెలియదు. మీకు తెలుసు కాబట్టే మీరు పోతలేరు. ఇంత సైలెన్స్లో ఒక నిరసన ఇంత భయంకరంగా ఉంటే, ప్రజలు నిజంగానే ఇట్లాంటి తీర్పే చెప్పాలనుకుంటే, ఈ వ్యవస్థలు మొత్తంగా నాశనం అయిపోయినాయి, మాకు ఈ వ్యవస్థలు వద్దురా నాయన అనుకుంటే ఇదే నిశ్శబ్దం ఉంటుంది సార్. ఇంతే సైలెంట్గా ఉంటుంది. మీరు దయచేసి గమనించుకోగలిగితే మాత్రం మీరు మాకున్న ప్రాబ్లమ్స్, మా ఆ రోడ్డు కానీ ఇంకోటి కానీ మీరు పట్టించుకోకుంటే మాత్రం మంచిగుండది అని వార్నింగ్ ఇచ్చి తాండూరు మొత్తం కూడా బంద్ చేసిన పరిస్థితి. ఇది నిజంగా చెప్పాలంటే ఈ చెల్లెమ్మలకు ఇచ్చినటువంటి నివాళి వాళ్ళు అండ్ రాజకీయ నాయకులకు ఇచ్చినటువంటి వార్నింగ్. ఇవి రెండు గుర్తుంచుకుంటే ఈ వ్యవస్థ ఏమైనా బాగుపడుతుందనో ఇంకేమనో మారుతుందనో మనం ఆశించాలి. ఇక మేము ఇంతే, ఓ 4 రోజులు మాట్లాడతారు, ఈ ఇష్యూ పక్కకు పోతుంది, ఇంకో ఇష్యూ వస్తుంది బస్ అనుకుంటే మాత్రం చెప్పలేం సార్. అంటే పాపాలు పెరిగిపోయి ఒక స్టేజ్ వస్తుంది అన్నట్టుగా ఇక ఎవరు కూడా దాన్ని తట్టుకోలేరు. ఆ తీర్పు కూడా ఎట్లుంటుంది అనేది చాలా ఎక్స్పీరియన్స్. మీరందరూ కూడా ఏమన్నా మారి ప్రజలకు ఏం కావాలనో మీరు చేయడం స్టార్ట్ చేస్తే ఏమన్నా ఉంటుంది. లేదంటే మాత్రం ఇక్కడ ఎంత సైలెంట్ కనిపిస్తుందో, ఎంత సైలెన్స్ కనిపిస్తుందో తీర్పు కూడా అంతే సైలెన్స్గా ఉంటుంది. ఇది మాత్రం రిక్వెస్టే అనుకోండి. నేను ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతున్నా సార్. చనిపోగానే ఆ ఎక్స్గ్రేషియాలు అసలు ఎవరు అడుగుతున్నారు సార్? ఎక్స్గ్రేషియాలు ఎవరైనా అడుగుతారా సార్?
ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది సార్? ఎందుకు జరిగింది? రోడ్డు బాలేదు, ఆ టిప్పర్ లారీ అంతంత లోడ్ వేసుకొని వస్తున్నది, మొత్తం అసలు గవర్నమెంట్ వ్యవస్థ అంతా చచ్చిపోయిందా? ఎవరు పట్టించుకోరా, ఎవరు చూడరా? ఇదొకటి. ఫ్రీ బస్సులు, ఇది దయచేసి మీరు ఇంకోసారి నివేదికలు తెప్పించుకోరు. మీ గవర్నమెంట్ వాళ్ళు చేసే నివేదికలు వద్దు సుమా. ప్రైవేట్ థర్డ్ పార్టీ అంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోండి సార్. జనాల రియాక్షన్ ఏందో మీకు తెలుస్తుంది. సస్తున్న మన జనాభా ఎంత సార్? మహిళలు ఎంతనో, తర్వాత పురుషులు కూడా సమానమే ఉన్నారు కదా. సగం మంది అసలు అనవసరంలే ఇప్పుడు నా గురించే నేను మాట్లాడుతున్నా అని చాలా మంది అనుకోవచ్చు ఆడబిడ్డలు. కానీ చాలా మంది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత కుక్కి వాళ్ళు కూడా తెలుసు కదా, వాళ్ళు కూర్చున్నా పక్కన నిల్చున్న వాళ్ళందరూ పైనే ఉంటారు. అది కూర్చున్నా ఏం సుఖం? దేనికి? బస్సు ఓవర్లోడ్తో నీవు పోతే ఏమవుతుంది? ఇగో ఇదే ఇట్లనే అవుతాయి. అవసరమా అంత దానికి? అసలు ఓటుకి ఎవరైనా నోట్ అడుగుతున్నారా? అసలు నోటు అక్కడ ఎవరైనా అడిగినరు అనుకో, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూసిండ్రు అనుకో, ఎవరో ఉన్నారు అట్లా అడుగుతున్నారు అనుకోండి, ఈ వీడియో తెరిచి చూపెట్టురు. ఆ తల్లి ఏడుస్తున్నది, ఎట్లా ఏడుస్తుందో చూపెట్టండి. ఇగో తీసుకున్నావు కదా పైసలు, మరి గిట్లే ఉంటుంది. నా వాళ్ళు నాకు అక్కర్లేదు అనుకుంటే నోటు తీసుకొని ఓటై. ఇక గిరే నేను చెప్పదలుచుకున్నా. రియల్ నా వాళ్ళు నాకు అక్కర్లేదు, ఎవడెటు పోయినా కాదు. నా వాళ్ళు నా కుటుంబ సభ్యులు ఎవరెటు పోయినా ఏం కాదు, ఏడ చచ్చిపోయినా ఏం కాదు, ఎళ్ళన కొట్టుకపోయినా ఏం కాదు, రోడ్లు బాగాలేకపోయినా, నీళ్లు రాకపోయినా, కరెంటు షాకులు కొట్టిపోయినా, ఇంకేమైనా నేను మంచిగా ఉంటే చాలు, నా కుటుంబ సభ్యులు ఏమైపోతే నాకేంది అని అనుకుంటే నోటు తీసుకొని ఓటే. ఇదే నేను చెప్పదలుచుకున్నా. ఈ వీడియో మీద దయచేసి ప్లీజ్ మనసున్న వాళ్ళందరూ రియాక్ట్ కావాల్సిందిగా కోరుతున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇది కనీసం ఆ వ్యవస్థల వరకైనా పోతే, ఆ కిందున్న కామెంట్లు చదువుకుంటే, వామ్మో ఇట్లనా మాట్లాడుతుంది, జనం ఊహిస్తుంది గిదా అని కొంతమంది అన్న కళ్ళు మూసుకొని మొద్దు నిద్రలో ఉన్నాడు లేచి కళ్ళు తెరిచి చూస్తాడేమో అని ఒక చిన్ని ఆశగంతే. ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. అట్లాగే ఈ చెల్లెళ్ళకు మాత్రం నా అశ్రు నివాలి.